మొన్న జరిగినటువంటి యువత విజయం నిజంగా చెప్పాలంటే ఇది మన దేశ విజయంగా నేను భావిస్తాను. గర్వపడే విధంగా పోరాటం చేశారు యువకులు. ఒక పేపర్ లీకేజ్ వల్ల 28 మంది చనిపోయారు. అంతేకాదు ఎంతోమంది మరి వాళ్ళ భవిష్యత్తు చిన్నాభిన్నమైపోయింది. దాని ఫలితంగా విద్యార్థుల్లో గాని, యువతలో గాని వచ్చినటువంటి ఉప్పెనలాంటి పొంగు ప్రతి ఒక్కరిని కదిలించేసింది. రాజకీయ పార్టీలు చేయని పని యువత చేసింది. ఆ అబ్బాయి పేరు అభిజిత్. మరి అభిజిత్ అనేటువంటి అబ్బాయి ఎక్కడో అమెరికా నుంచి ఇచ్చినటువంటి పిలుపు మేరకు 24 గంటల్లో కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి ఏర్పడి ప్రభుత్వం మీద జరిగిన పొరపాటు మీద పోరాటం చేయాలనే ఒక పిలుపుకు దేశం మొత్తం స్పందించింది. దేశంలో యువకులంతా స్పందించారు. ఎన్ని దెబ్బలైనా పడ్డారు కానీ వెనుకకి తగ్గలేదు. అమ్మాయిలు కూడా దెబ్బలు తిన్నారు, అబ్బాయిలు కూడా దెబ్బతిన్నారు. పోలీసులు విపరీతంగా కొట్టారు. భయమైంది. ఆ సంఘటన టీవీలలో చూస్తుంటే భయమైంది వాస్తవంగా, ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటే. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా యువత చేసినటువంటి పోరాటం, వాళ్ళు చేసిన పోరాటం వల్ల ప్రభుత్వాన్నే దింపి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ను రాజీనామా చేయించడం అనేది గొప్ప విజయం. అది యువత యొక్క శక్తి. అది యువత శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేని పని ఇలా యువత చేసింది. వాళ్ళకేం రాజకీయాలు పార్టీ కాదు, అది ఒక ఎమోషనల్గా ఫామ్ అయినటువంటి విషయం. మరి రాజకీయ పార్టీలు చేయలేని పని యువత చేసిందంటే ఈ దేశం కూడా, యువత ముందుకొచ్చి ఈ దేశం యొక్క పరిపాలన కూడా రాబోయే కాలంలో వాళ్ళు చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం. చాలా సంతోషం. అలాంటి పరిస్థితులు రావాలి. ఇక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా పేపర్ లీకేజీలు, ఎక్కడ చూసినా లంచగొండితనం, ఏ నాయకుడిని చూసినా కూడా డబ్బు కోసం రాజకీయాలు చేస్తారు తప్ప విలువల కోసం రాజకీయాలు చేయటం లేదు. విలువల కోసం ఏ నాయకుడు బతకటం లేదు. ఓ కాలంలో స్వతంత్రం వచ్చిన కాలంలో లూజర్ పాపం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే లీడర్లు అయ్యారు. కానీ ఇవాళ డబ్బులు పెట్టి లీడర్లు అవుతున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు రాజకీయాలతోటి. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా ప్రజలకు మేలవుతుంది? ఎట్లా యువత భవిష్యత్తును ఈ వెధవలు తీర్చగలుగుతారు? ఇలాంటి కరప్షన్తో బతికేటువంటి నాయకుల వల్ల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే వ్యక్తిగతంగా విద్యార్థి నాయకుడిగా ఎదిగిన కానీ కాబట్టి వాస్తవంగా మనసు ఉప్పొంగింది. వాళ్ళకందరినీ అభినందించాలి అనేటువంటి అభిప్రాయం కలిగింది. చాలా సంతోషం. ఇటువంటి వాతావరణం రావాలి. యువకులు ముందుకు రావాలి. యువకులే పరిపాలన చేయాలి. అవినీతి అంతం చేయాలి, తన్నాలి. అవసరమైతే యువకులు మరి ఎవరైతే ప్రజా దోపిడీ చేస్తుంటారో, ఎవరైతే లంచగొండి ఉన్నారో, ఎవరైతే ప్రజలను విస్మరిస్తున్నారో, పరిపాలన చేస్తామని వచ్చి విస్మరించేటువంటి గాడిదల మీద ఊరేగించాలి. అటువంటి రోజులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అభిజిత్తుని నేను అభినందిస్తా ఉన్నా. ఉద్యమాల్లో దెబ్బలు తిన్నటువంటి ఆ త్యాగమూర్తులని మరి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్యాగమూర్తులుగానే భావిస్తా ఉన్నా. వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. మరి వాస్తవంగా ఇవాళ బీజేపీ గవర్నమెంటు కన్ను తెరవాలి. వాళ్ళు కూడా సరియైన విధంగా ఆలోచన చేయాలి. దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నికలంటే ఏంటే? ఎన్నికలంటే వాస్తవంగా శేషన్ గారు ఉన్నప్పుడు కొంచెం అవినీతి తగ్గింది. కానీ ఇవాళ ఎన్నికలంటే ఏంటి? కోట్ల రూపాయలు పెట్టాలి, కోట్లు సంపాదించాలనే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ని పద్ధతి ప్రకారంగా నడిపేటువంటి శక్తి ఉన్నటువంటి కమిషన్గా ఎందుకు తీర్చిదిద్దటం లేదు? ఎక్కడైనా అవినీతి పాల్పడ్డాడు ఒక క్యాండిడేట్ అంటే వెంటనే అతను సస్పెండ్ చేయాలి. అలాంటి వ్యక్తులకు తగిన పనిష్మెంట్ ఇవ్వాలి.
ఎవడు కూడా డబ్బుతో గెలవాలనుకునే వాళ్లకు రాజకీయాల నుంచి వేరు చేయాలి, జైళ్ళల్లో వేయాలి. అప్పుడు కానీ ఈ దేశం బాగుపడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మోడీ ప్రభుత్వం కూడా తీక్షణంగా మీరు ఎల్లకాలం మీరు ఉంటారే, మీరు ఎల్లకాలం మీరు ఉండలేరు కదా. ఉన్నప్పుడు ఫలానా పని చేశారు, బాగా చేశారు అనేది పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా దాన్ని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. మంచి మంచి ఆఫీసర్లు అనేసి అవినీతి లేకుండా పరిపాలన చేయగలిగినటువంటి అధికారం చేయాలి. తర్వాత ఇప్పుడున్న చట్టాన్ని అమెండ్మెంట్ తీసుకురావాలి. ఏ ఒక్క క్యాండిడేట్ కూడా ఒక్క రూపాయి ఎవరికన్నా పంచినట్టుంటే వాళ్ళకు తగిన పనిష్మెంట్ ఇచ్చి వెంటనే ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోగలిగినటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి చట్టాలు చేయగలిగితే మరి ఈ దేశంలో మంచి పరిపాలన రావడానికి అవకాశం ఉంది. పరిపాలన చేసేటోళ్ళే దొంగలు అన్ని పార్టీలల్లో, ఒక్క పార్టీ అని నేను చెప్పడం లేదు. అన్ని పార్టీలో పరిపాలించేటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే రాజకీయ నాయకులు 90% అవినీతి అక్రమాలతోనే ఇవాళ వాళ్ళు గెలవగలుగుతున్నారు, పరిపాలన చేయగలుగుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కడికి హృదయం లేదు. ఒక పేదవాడు బాధపడుతుంటే ఆ బాధను చూసే పరిస్థితే లేదు. డబ్బు తెచ్చినరా లేదా, డబ్బు లేకపోతే ఇంటర్వ్యూ లేదు, అపాయింట్మెంటే లేదు డబ్బు లేకపోతే. ఇది ఏ రకమైన ప్రభుత్వాలు, ఏ రకమైన పరిపాలన అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుతో తలంచుకోవాలి. నిన్న పిల్లలు చేసి ఉద్యమం చేసి ఒక మంత్రితో రాజీనామా చేయించారంటే రాజకీయ పార్టీలు సిగ్గుతో తలంచుకోవాలి. మీరు అవినీతి పరులా కాదా బయట మీద తెలుసుకోవాలి. వాని తిట్టుడు వీని తిట్టుడు కాదు. ఈ పార్టీ మీద ఆయన, ఆ పార్టీ మీద ఈయన కాదు. సిగ్గుంటే ఏమన్నా శరం ఉంటే ఇప్పటికైనా యువకులు చేసినటువంటి పోరాటాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. అన్ని పార్టీలలో ఉన్న నాయకులు ఎవరెంత సంపాదిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది. ఇవాళ ప్రేమతో దేశం కోసం బతికేవాడికి ప్లేస్ లేకుండా చేశారు. కాబట్టి ఇది తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా అవినీతిని. అదేవిధంగా యువకులు లాంటి ఇటువంటి యువకులని అభినందించాల్సిన, ఎన్ని దెబ్బలు కొట్టారా, అయినా భరించారు తప్ప వెనుకకి తగ్గలేదు కదా. మరొక స్వతంత్రం కోసం పోరాడినంత పని అయింది. భగత్ సింగ్ లాంటి మహానేతలు ప్రాణం పోతుందన్నా నా దేశం కోసం మేము ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారే కానీ ఎవరైనా వెనక తగ్గారా? అటువంటి నాయకులు ఏరి? మహాత్మా గాంధీ లేరి, అంబేద్కర్ లాంటి మనుషులు ఏరి, నాయకులు ఏరి? ఒక్కడన్నా చరిత్రాత్మకమైనటువంటి జీవితం గడుపుతున్నారా మీరు? కాబట్టి ఇవాళ మీ వేష భాషలందు కూడా ఎంతో మార్పు ఉన్నది. ప్రజలు ఏది కోరుకుంటారో అది చేయటం లేదు. ఒక పేదవాడికి ఏ రకమైన న్యాయం జరగటం లేదు. దీనికి అంతటికి కారణం రాజకీయ పార్టీలే. పెట్టుబడి పెట్టి పెట్టుబడి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు న్యాయం ఎక్కడ చేయగలుగుతావు నాయన? ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక దళితుడుగా నేను చెప్తున్నా, ఇది మోసపూరితమైనటువంటి ఎన్నికలు. మోసపూరితమైనటువంటి ఎన్నికల్లో గెలిచే వెధవలంతా కూడా పచ్చి దుర్మార్గులు. ఇది మారాలి. మోడీ ప్రభుత్వం మార్చాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మేము మారుస్తామని ఏదో నేను పార్లమెంట్లో చూశాను. మంచిదే. మోడీ ప్రభుత్వము ఎన్నికల విధానాన్ని మార్చాలి, కరప్షన్ను మార్చాలి, డబ్బు ఎవరు తీసుకున్న పనిష్మెంట్ ఉండాలి, అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. అటువంటి చట్టాలు తెస్తే తప్ప ఈ దేశంలో న్యాయం పేదవాడికి జరిగే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మరి కొత్త విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వాస్తవంగా అటువంటి రోజులు రావాలని, యువకులంతా గట్టిగా నిలబడాలని, రాబోయే కాలాన్ని మార్చుకోవాలి, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. లే అది ఎవరు మాట్లాడినా తప్పే, ఏ పార్టీ వాడు మాట్లాడినా తప్పే. అట్లా యువకులను అవమానపరచొద్దు.
అమ్మాయిలు కొడుతుంటే కూడా నిలబడ్డారు వాళ్ళు. మేమేం తప్పు చేసామని కొడుతున్నారు, ఇది న్యాయమేనా అని అడిగారు తప్ప వాళ్ళు ఏమన్నా అన్నారా? పేపర్ లీకేజ్ అవడం వల్ల దేశానికి ఎంత నష్టం అని చెప్పారు తప్ప వాళ్ళు ఏమన్నా అన్నారా? ఎందుకు ఆ రకమైన కామెంట్లు చేస్తుండ్రో అది వాళ్ళకి తెలవాలి. దానివల్ల ఏ పార్టీ అయినా నష్టపోతుంది. అసలు యంగ్స్టర్స్ అంతా కూడా తల్లిదండ్రులు బాధపడుతున్న ఇళ్లలో ఉండి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా నేను చూశాను. ఎవరు కూడా అట్లా అవమానపరచొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలి. రాజకీయ పార్టీలు కాదు కదా, ఏ పార్టీ పరంగా కూడా వాళ్ళు ఉన్నట్టుగా మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను మనం మారాలి తప్ప, పార్టీలు మారాలి తప్ప పిల్లలంటే, అమాయకులైన పిల్లలంటే ఏం లాభం? పాపం తగ్గుతుంది. కదా రెడ్డిలు వర్సెస్ ఎస్సీలుగా తయారైపోయింది తుంగతుర్తిలో. మందుల సామ్యాలు సైతం మాట్లాడుతున్నారు. పంచాయతీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వాళ్ళని ఇంతవరకు నేనైతే ఎప్పుడేం మాట్లాడలేదు. కానీ వాళ్ళు చిన్నపుచ్చినట్టు దళితులు కాబట్టి ఆ నియోజకవర్గాలు బాగలేవు అని చెప్పటం, మరి మిగతా నియోజకవర్గాలు బాగున్నాయా? భువనగిరి బాగానే ఉందా? మునుగోడు బాగానే ఉందా? లేకపోతే నల్లగొండ వెంకటరెడ్డి నియోజకవర్గం బాగానే ఉందా? లేకపోతే మిగతా నియోజకవర్గాలన్నీ బాగానే ఉన్నాయా? కేవలం దళిత నియోజకవర్గాలు బాగలేవు, వాళ్ళ పాలన బాగలేదని చెప్పడం అది మొత్తం జాతిని, ముఖ్యంగా దళిత జాతినే అవమానపరిచినట్టుగా నేను భావిస్తా ఉన్నా. మీరు ఎంత చులకన భావనతో ఈ యొక్క దళిత నాయకులను మాట్లాడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. దళిత జాతిని మీరు అవమానపరిచారు, దళిత నాయకులను మీరు అవమానపరిచారు. ఇది కేవలం మునుగోడు తుంగతుర్తికి సంబంధించిన విషయం కాదు, మొత్తం మా జాతులందరినీ కూడా మీరు అవమానించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో మీకు ఏ విధంగా దళితుల శక్తి ఏమిటో చూపించడానికే ఇవాళ మాదిగ మహాశక్తి ఇవాళ ఉద్భవించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగ మహాశక్తి మాదిగలందరినీ ఏకం చేసి మీలాంటి అహంకారంతో మాట్లాడే వాళ్లకు రాజకీయ పతనం చూపించేటువంటి పరిస్థితి ఉంటుందని గమనించాలి. ఏ రకంగా కూడా మీరు ఏమి వెలగబెట్టడానికి మీరు ఎమ్మెల్యేలు అవుతురా? ఏం త్యాగాలు చేశారా మీరు? ఎక్కడన్నా త్యాగాలు చేశారా మీరు? అమాయకులను బట్టి పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అమాయకులు కాబట్టి మీరు గెలుస్తున్నారు. మీ దగ్గర ఉన్న డబ్బు మీద మీ సొంతమా? కాదు కదా. ఈ పదవులతోని సంపాదించినటువంటి డబ్బులు మళ్ళా పదవి కోసం మీరు ఖర్చు పెడుతున్నారు. పేద కులాల నుంచి వచ్చినటువంటి నాయకుల దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర ఉన్నంత డబ్బు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. అంత మాత్రాన ఆ కులాలనే అవమానపరచడం అనేది మంచిది కాదు కదా. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు నేను వారం రోజులు అయితే చూస్తున్నా, కనీసం ఆయన ఒక బాధను కూడా వ్యక్తం చేయలేదు. ఇది పొరపాటు జరిగిందని కూడా ఇప్పటి వరకు భావించలేదు ఆయన. అంటే మరి అది ఏ రకమైన నాయకత్వం? ఎవరి కోసం వీళ్ళు చేస్తున్నారు? ఎవరి కోసం వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతారో నాకు అర్థం కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సామేలకు తెలియకుండానే ప్రోటోకాల్ ప్రకారంగా లోకల్ ఎమ్మెల్యేకి చెప్పాలి. మీరు చెప్పకుండానే మీరు ఎమ్మెల్యేను అవమానపరిచే విధంగా, ప్రజల్లో ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా చేయటం న్యాయమేనా? వెంకరెడ్డి గారు మీరు ఆలోచించండి. తప్పు కాదా మీరు వెళ్ళటం? అట్లా నాతో సామేల్ గారు మాట్లాడారు. ఆయన నియోజకవర్గాన్ని మీరు పోయి ఆయన చెప్పకుండా పోయేది ఏంటండి? మీతో పాటు ఆయన కూడా ఎమ్మెల్యే. ఒకరినొకరు గౌరవించుకోవాలి కదా, ఆయన విలువను పెంచాలి మీరు యాజ్ ఎ మినిస్టర్. కానీ ఆయన పనికిరాడు అన్నట్టుగా మీరే చిత్రీకరించి అతన్ని పతనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. రాజగోపాల్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీరు ఉండలేరు కదా, వ్యవస్థ మారుతుందనేది మీరు గమనించండి, కన్ను తెరవండి. ఇంకెక్కడున్నారు మీరు? ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ రాబోయే కాలంలో వాళ్ళు పరిపాలన రావాలని ముందుకు వస్తున్నారు రోజులు ఇవి. నేను చెప్తున్నా కదా,
మీరు అవమానపరిచారు కదా, మీ 2 నియోజకవర్గాల్లో మాదిగలు ముఖ్యంగా మీరు రేపు ఎట్లా గెలుస్తారో కూడా చూస్తారు. మా మాదిగ మహాశక్తి వాళ్ళకి అండగా ఉంటుంది, అది గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో కులాలకు సంబంధించి తెలివత్తమే అది, వాళ్ళ 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 అహంకారానికి అది నిదర్శనం. ఇప్పుడు విషయం ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే, ఒక కులము బీసీలు 100 కులాలు ఉన్నాయి. ఈ 100 కులాలు అదేవిధంగా దళిత వర్గాలు, ఇవి 59 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్లో వచ్చిన సీట్లే కాదు, జనరల్ సీట్లో మాలమాదిగోళ్ళకి ఇవ్వద్దనండి సీట్లు. కేవలం రిజర్వేషన్ ఎంత ఉందో గంతే ఇస్తున్నారు, అది అట్లా పోని. ఇవాళ బీసీలు ఉన్నారు, ఒక్క కులం రెడ్డి కులమే 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరిని ఉద్ధరించడానికి ఉన్నాయి 100, 119 అయితే కొన్ని అయితే ఇక్కడ ముస్లింలు వాళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తారు. మరి ఈ 100లో 43 మంది మీరే, 50% మీరే ఉన్నారు. మిగతా కులాలంతా చచ్చిపోయినరా? వాళ్ళకి అధికారం వద్దా? వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దా? వాళ్ళు ఎంపీలు కావద్దా? వాళ్ళు రాజ్యం ఏలొద్దా? వాళ్ళ బతుకులు మారొద్దా? ఏ రకంగా న్యాయం? కాబట్టి వీళ్ళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఒక్కసారి ఆలోచించండి బిడ్డ, యువతరమా మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి యువకులంతా. ఒక్కసారి కనుక మీరు ఓటింగ్ సిస్టమ్ను మార్చగలిగితే రాజ్యాలే మారిపోతాయి. ఇంత 43 సీట్లు ఇచ్చే ధైర్యం ఒక కులానికి అలాట్ చేసుకునే ధైర్యం ఎవరిచ్చారు మీకు? అంటే మనం అమాయకులం, మనకు నోరు లేదు, మనం మాట్లాడలేం, మనం ఎదురు తిరగలేనంత కాలం వాళ్ళు అట్లే చేస్తారు బిడ్డ. నా బీసీ బిడ్డల్లారా, నా ఎస్సీ బిడ్డల్లారా, ఎస్టీ బిడ్డల్లారా, మైనారిటీ బిడ్డల్లారా, మీరు ఆలోచించండి. చూడండి, ఎదురు తిరిగితే గవర్నమెంటే కిందికి దిగి వచ్చిందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ మీరు అంతా ఎదురు తిరిగితే రాజ్యాంగబద్ధపరమైనటువంటి అధికారం రాదా? ఎమ్మెల్యేలు మారరా? 100 కులాలకు 100 సీట్లు వస్తాయి కదా. కాబట్టి బీసీలలో మార్పు రావాలి, ఎస్సీలలో మార్పు రావాలి. అందుకే ఈ మార్పు కోసమే మాదిగ మహాశక్తి నేను పెట్టాను. నా కులం శక్తి ఏందో చూపిద్దామని అనుకుంటా. అంటే బీసీలు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా కులాలను చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా కులాలను చైతన్యం చేసుకొని ఈ వ్యవస్థను మార్చాలనేదే మా కోరిక తప్ప మేమెవరికి వ్యతిరేకం కాదు. మంచి పరిపాలన కావాలంటున్నాం, అందరికీ న్యాయం జరగాలంటున్నాం, అందరు నాయకులు కావాలి. ఈ 43 మంది ఎవరిని ఉద్ధరించడానికి ఎమ్మెల్యేలు అయ్యిండ్రు అనేది నా క్వశ్చన్. ఆన్సర్ ఇవ్వను. ముఖ్యమంత్రి ఇస్తాడా, మిగతా కులపొల్లు ఇస్తాడా? ఏంటి చూద్దాం. అంటే మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, కేంద్రంలో ఉన్న పార్టీలను మేనేజ్ చేసి మీరు టిక్కెట్లు తెచ్చుకుంటున్నారు. మూమెంట్ వచ్చినప్పుడు గాలిలో ఎవడైనా గెలుస్తాడా బాబు? రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అంత పెద్ద నాయకుడైతే బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయినాడు? ఓడిపోయిందా? కాబట్టి ఎక్కువ అహంకారానికి పోద్దు అనేది నేను చేసే సూచన. సామేల్ గారికి ఇప్పటికి కూడా రాజగోపాల్ రెడ్డి కానీ, వెంకటరెడ్డి గారు కానీ ఒకసారి చెప్తే, ఒక క్షమాపణ తప్ప జాతికి క్షమాపణ చెప్పండి. మీరు మాదిగ జాతికి క్షమాపణ చెప్పండి, దళిత క్షమాపణ చెప్పండి. పొరపాటుగా మాట్లాడిన అన్నట్టు, ఇంకా అల్లదే తప్పన్నట్టుగా వాళ్ళ మనుషులతో మాట్లాడిస్తున్నారు. అది బంద్ పెట్టండి. ఇవ్వాలి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ అధ్యక్షుడు, ఆయన బీసీ కాబట్టి ఆయన ఇవన్నీ చూసుకోవాలి. వెంటనే వాళ్ళకు క్షమాపణ చెప్పించాలి. అంతకుముందు పొన్నం ప్రభాకర్ ఏదో లక్ష్మణ్ మంత్రి గారిని మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పాడు ఆయన పొన్నం. మరి అదే రకంగా వీళ్ళు కూడా క్షమాపణ చెప్పించాలి. మహేష్ గౌడ్ గారు మరి చెప్పించాల్సిన బాధ్యత వారి మీద ఉందనేది నాకున్న అభిప్రాయం. ఎవరు?
అరే పార్టీస్తుందా నువ్వెవడు ఇవ్వటానికి, పార్టీస్తుంది నువ్వెవడు ఇవ్వటానికి, చెయ్యి నువ్వే పొడి చేయరా 12 నియోజకవర్గాలు ఆయన మీరే చేయండి అన్నదమ్ములు, ఇక పంచాయతీ ఎక్కడి, ఎవరో చెప్తుంటారు ఏదో వస్తుంటాయి పోతుంటాయి అది వేరే విషయం. కానీ అది ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, కానీ బయట అట్లా అంత ఓపెన్గా మాట్లాడటం అనేది సమంజసం కాదు, న్యాయం కాదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములకు మీరు మారాలి. మీరు మారితేనే రాబోయే కాలంలో మీకు రాజకీయ జీవితం ఉంటుంది, లేకపోతే ఉండదు మీకు. మందుల సామాన్లు కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి సాగు కొడతాను ఫస్ట్ ఆయనే మాట్లాడింది కదా అని కూడా అది నువ్వు విన్నది ఎట్లున్నావో మరి విషయం ఎట్లున్నావో నాకు తెలియదు, కానీ విషయం విషయం ఏమిటంటే వాళ్ళు తిడితే ఈయన అన్నాడే ఆ తండ్రి, ఆయన తిడితే వాళ్ళు అంటే అన్నాడు, అంతేగాని ఆయన ముందనలే. ఏదో అంటే ఏదో వచ్చారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. అరే అవునబ్బా, నా నియోజకవర్గానికి నాకు తెలవకుండా వస్తే మాట్లాడరా, జనం ఏమనుకుంటారు మరి మాట్లాడకపోతే. ఏదైనా కానీ చనిపోని బతకని వీళ్ళు ఏం పెద్ద దేశోద్ధారకులు, వీళ్ళు వస్తే ఆడు బతికిండా మరి. మర్యాద అంతే, ఒక మర్యాద ఇవ్వడానికి నువ్వు ఓటంలో తప్పలేదు, కానీ అదేదో చెప్పిపోతే బెటర్ కదా. ఒక ఇన్ఫర్మేనే కదా, మీ పిఎల్ ఉన్నారు పిఎస్ ఉంటారు, వాళ్ళే కదా చెప్తారు.